వరప్రసాద్ గారు మీరు చూస్తూ ఉన్నారు, ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సో ఎంతో అంగరంగ వైభవంగా. సో నిజంగా తెలంగాణ ఉద్యమకారులకు అదేవిధంగా అమరవీరుల కుటుంబాలకు ఈ వేదిక మీద న్యాయం జరుగుతుందనే నమ్మకం మీకున్నదా? భరోసానిస్తారా మీరు? 100% మా నాయకుడు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా ఉద్యమకారులకు తెలంగాణ ఆవిర్భావం కోసం ఎవరెవరైతే త్యాగాలు చేశారో, ఎవరెవరైతే ప్రాణాలు ఇచ్చారో, ఎవరెవరైతే పోరాటాలు చేశారో వారందరినీ కూడా గుర్తించి 100% వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేయగలిగేది రేవంత్ రెడ్డి గారే, కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమకారుల మీదకి తుపాకీ ఎక్కుపెట్టిరు. అటువంటి నాయకుడికి వాళ్ళ తెలంగాణ మీద తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడే అర్హత లేదంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటున్నారు. ఎట్లా చూస్తారు దీన్ని? ఎట్లా ఎక్కిపోయిస్తారు? వాళ్ళ ఆరోపణలు తప్పంటా ఉన్నారు. ఆ రోజు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ఆవిర్భావంలో అందరూ కూడా వాళ్ళ భాగస్వామ్యాన్ని అందించారు. రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ కోసం ఉద్యమాలు చేశారు, ఉద్యమాలలో పాల్గొనడం కూడా జరిగింది. అయితే అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కొన్ని ఛానళ్లను వాళ్ళ చేతిలో పెట్టుకొని వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలను ఎక్స్పోజ్ చేశారు తప్ప ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి ఉద్యమాలను కానీ, అంటే మా పొన్నం ప్రభాకర్ అన్న కానీ, మా మధుయాష్ కన్న కానీ, శ్రీధర్ బాబు గారు కానీ, ఈ విధంగా ఆ రోజు ఉన్నటువంటి ఎంపీలు కానీ మంత్రులు కానీ తెలంగాణ కోసం అప్పుడు శ్రీధర్ బాబు గారు మరి బిల్లు పాస్ చేసినటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ఎన్ని కార్యక్రమాలు చేసినా కాంగ్రెస్ నాయకులు కానీ, ఇతర నాయకులు కానీ, ఇతర పార్టీకి సంబంధించినటువంటి తెలుగుదేశం ఆ రోజులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలను కానీ వాళ్ళు ఎక్స్పోజ్ చేయకుండా కేవలం వాళ్ళ ఉద్యమాన్ని మాత్రమే హైలైట్ చేసుకుంటూ దాన్ని మాత్రమే ప్రచారం చేసుకుంటూ పోవడం జరిగింది తప్ప వాస్తవంగా రేవంత్ రెడ్డి గారికి కూడా తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉంది. సరే, ఇంకొకటి, తెలంగాణ ఉద్యమం జరిగింది, తెలంగాణ ఏర్పాటైంది, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ, మరి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిండ్రు. మరి సుదీర్ఘ తెలంగాణ ప్రజల పోరాట ఫలితంగా సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ మరి మా పోరాటానికి చరమగీతం పాడుతూ సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. కాబట్టి అలాంటి సోనియా గాంధీ తెలంగాణ తల్లిగా ఈరోజు తెలంగాణ ప్రజలందరూ భావిస్తారు. ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ సోనియా గాంధీ గారిని అమ్మగా మరి భావిస్తారు. కాబట్టి అలాంటి తెలంగాణ తల్లిగా ఉన్నటువంటి సోనియా గాంధీ గారు 2వ తారీఖు వస్తూ ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో ఎవరెవరైతే తెలంగాణ ఆవిర్భావం కోసం పోరాటం చేశారో, ప్రాణత్యాగాలు చేశారో అలాంటి కుటుంబాలన్నింటినీ కూడా తప్పకుండా, ఎందుకంటే 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారు వాళ్ళను ఆగం చేయడం జరిగింది. వాళ్ళ పోరాటాలకు గుర్తింపు లేకుండా, వాళ్ళు చేసినటువంటి త్యాగాలకు గుర్తింపు లేకుండా చేసినటువంటి వ్యక్తి కేసీఆర్. కాబట్టి అట్లాంటి వ్యక్తులందరినీ కూడా గుర్తించి అట్లాంటి వ్యక్తులందరూ కూడా న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతోనే వాళ్ళు ఇంకోటి, కేవలం ప్రభుత్వం ఏర్పడి 3-4 నెలలు మాత్రమే అవుతా ఉంది. ఇప్పుడే అన్నీ అంటే 5 సంవత్సరాలలో చేయాల్సినటువంటి పనులన్నీ కేవలం 3 నెలలనే చేయాలన్నట్టు రీతిగా ఇంత తొందరపాటుగా ఈ ప్రతిపక్షాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ వ్యవహారం అనేది గతంలో ఎప్పుడు లేదు. ఎప్పుడైనా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 నెలల నుంచి సంవత్సరం వరకు కూడా ప్రభుత్వానికి అవకాశం ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే ప్రజలు తీర్పు ఇచ్చారు. ప్రజల తీర్పును గౌరవించి కొంతకాలమన్నా ప్రతిపక్షాలు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. 3 నెలలనే ఏదో మునిగిపోయినట్టు మొత్తం ముంచేసినట్టుగా కాంగ్రెస్ను బదనాం చేయడమే పనిగా పెట్టుకున్నారు. డే 1 నుంచి ఈ కాంగ్రెస్ పార్టీని బదనాం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతిపక్షాలు ఏదైతే వైఖరితో వ్యవహరిస్తున్నాయో చాలా ప్రమాదకరమైన, మంచి సంప్రదాయం కాదు. భవిష్యత్తులో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఉద్యమకారునికి, ఎవరెవరైతే ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తులను మొదలుకొని తెలంగాణ కోసం త్యాగం చేసిన ప్రతి వారిని గుర్తించేటువంటి బాధ్యత తనదని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఒక్కొక్కరిగా ఎవరిని కూడా మిస్ కాకుండా అందరినీ కూడా గుర్తించే పనిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అందరికీ కూడా న్యాయం జరుగుతుంది. అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం, రేవంత్ అన్నతోనే సాధ్యం అని చెప్పి చెప్తా ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.